ఫ్లిప్కార్ట్ ఏజెంట్ గా ఒక అతను పువ్వల మణికంఠ అని బొబ్బిలి ఆ ప్రాంతానికి సంబంధించిన రాంభద్రాపురం నేటివ్. ఇతను ఫ్లిప్కార్ట్ ఏజెంట్ గా పనిచేస్తూ బాడంగి అలాగే బొబ్బిలి టౌన్ లో సీతానగరంలో డెలివరీకి వెళ్ళినప్పుడు ఆ హౌసెస్ అన్ని కూడా ఇతను రెక్కి కండక్ట్ చేయటం, ఎవరు ఉంటున్నారు విలేజెస్ కాబట్టి ఎవరు ఉంటున్నారు ఎవరు లేరు, ఏ ఇంట్లో గోల్డ్ ఉంటుందని ఇతను ఒక అంచనా వేసుకోవడం, నీళ్లు అడిగినట్టు వాళ్ళని ఓనర్స్ అడగటం, ఆ తాళాలు ఎక్కడ ఉంటాయి అన్ని కూడా ఇతను అబ్జర్వ్ చేసేవాడు. ఇతను రెగ్యులర్ గా ఫ్లిప్కార్ట్ ఏజెంట్ కాబట్టి వెళ్ళడం వల్ల ఇతనికి ఆ విలేజెస్ మీద రూట్స్ ఎవరు ఏ టైంలో ఉంటారో అన్ని కూడా ఐడియా ఉంది కాబట్టి ఇతను దాదాపు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 కేసులు ఇతను దొంగతనం 10 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. అన్ని కూడా మార్నింగ్ టైంలో చేస్తారు, మార్నింగ్ డే అఫెన్సెస్ అన్ని కూడా. సో పనికి వెళ్తుంటారు అందరూ కూడా మార్నింగ్ 10, 11 అలాగా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన అతను 10 హౌసెస్ లో చేశారు. దాదాపు ఈ 10 కేసుల్లో కూడా 4 కేసులు బొబ్బిలి, 4 కేసులు బాడంగి, 2 కేసులు సీతానగరం పోలీస్ స్టేషన్ లో చేశారు. దాదాపు దీంట్లో 20 తులాల బంగారు రికవరీ చేయడం జరిగింది. కొన్ని నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలన్నింటిలో కూడా దాదాపు 20 తులాలు రింగులు, చైన్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. 2023 నుంచి ఇతని ముందు కేసులు రిజిస్టర్ అయ్యాయి. రీసెంట్ గా ఒక దగ్గర అటెంప్ట్ చేస్తే అతనికి కుదరలేదు. ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, బొబ్బిలి పోలీసు కొంచెం స్పీడ్ గా యాక్టివ్ గా చేయడంతో ఇతన్ని మనం పట్టుకోగలిగాం. సో ఇతని దగ్గర నుంచి దాదాపు 20 తులాల గోల్డ్ రికవర్ చేయడం జరిగింది.